రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం చేశారు. కార్నర్ మీటింగ్లో నాయకులు మాట్లాడారు. ముఖ్య అతిథిగా చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు వేయాలని రంజిత్ రెడ్డి పిలుపునిచ్చారు. తనను గెలిపిస్తే అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలను కోరారు. శివరాంపల్లి ప్రజలతో మీరు మాట్లాడాలి. శివరాంపల్లి అన్న మరి మన మాట కాదనకుండా ఈరోజు మీ అమూల్యమైన సమయం ఇచ్చేసి ఈ యొక్క ప్రాంతానికి ఇచ్చేసిన మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాము. ఈసారి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. ప్రమాణం చేసి చెప్తున్నా, ఆగస్టు 15 డెడ్ లైన్ అన్నాడు. ఒక ముఖ్యమంత్రి దేవుడి మీద ప్రమాణం చేసి అబద్ధం ఆడి తిరుగుతాడా? అది నమ్మాలి, అది కమిట్మెంట్. అంటే ఒక పథకాన్ని అమలు చేస్తా అంటే అంత గట్టిగా చెప్పే ధైర్యం ఉంటే అది నమ్మాలి. నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నా, పైన మాట్లాడి చేయి గుర్తుకోటేయండి. మే 13 వచ్చినప్పుడు ఒకటే మాట్లాడగండి స్ట్రైట్గా. బీజేపీ వాళ్ళు కొందరు ఇంట్లో ఉంటుంటారు, బీజేపీ నాయకులు మీ ఇంట్లోకి వస్తారు. ఇది రాజకీయం, ఎలక్షన్లు అందరూ పోటీ చేయాలి. అన్ని పార్టీలు తిరుగుతారు, మీ మధ్యలో తిరుగుతారు. మీ కుటుంబ సభ్యులు కూడా కొందరు బీజేపీ కాక బీజేపీ ప్రభుత్వం చాలా రాష్ట్రాలలో ప్రభుత్వం ఉంది. ఎక్కడైనా ఒక సంక్షేమ పథకం ఇట్లాంటివి ఉందా? మీ ఊర్లో, మీ రాష్ట్రాలలో ఉచిత బస్సు, ఉచిత కరెంటు, 500 రూపాయల సిలిండరు, ఇండ్లు కట్టించుడు, అత్తకు 4000, కోడలు 2500. ఏ ఒక్క సంక్షేమ పథకం ఉంటేనేమో బీజేపీ కోటేయండి. వాళ్ళు ఉన్నాయని చెప్పింది అనుకోండి, అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చేయండి. ఇంకో అన్న బీజేపీ వాడు చెప్తుండే ఉన్నాయా? ఒక్కటే. నేను ఇన్ని ఇస్తున్నాం కదా. బీజేపీ వాళ్ళు అంటున్నారు ఈ దేశంలో పేదరికం లేదంట. పేదరికం లేదు, ఎవరికి పెన్షన్ వద్దు, రేషన్ వద్దు, ఉచిత బస్సు వద్దు, ఉచిత కరెంట్ వద్దు, 500 రూపాయల సిలిండర్ వద్దు. మేము ప్రభుత్వం వచ్చినాక అదే పని చేస్తామంటున్నారు. అవసరం